హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. నిన్న ఏదైతే గవర్నర్ తమిళసై తెలంగాణ రాష్ట్రంలోకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నిన్న ప్రసంగాన్ని అసెంబ్లీలో వినిపించడం జరిగింది. అందులో ఎక్కడ చూసుకున్నా 6,000 పెన్షన్ గురించి కానీ, పెన్షన్ను పెంచడం కానీ, నిరుద్యోగ భృతి కానీ, వాళ్ళు ఇస్తానన్న నిరుద్యోగ భృతి కానీ, ఇక 2,500 రూపాయలు గృహంలో ఉన్నటువంటి మహిళలకు కూడా ఇస్తామని చెప్పారు. దాని విషయం కూడా లేదు. ఇక రైతులకు సంబంధించి బోనస్ విషయం, ఇలా చూసుకుంటూ పోతే వాళ్ళు ఆ ప్రసంగంలో ఎలాంటి విషయాలు కూడా మనకు వినిపించలేదు. అంటే అది గవర్నర్ గారి ప్రసంగం అనేది ఒక సంవత్సరానికి సరిపడా కాలానికి సంబంధించినటువంటి ఒక ప్రసంగాన్ని వినిపించేటువంటి గవర్నర్ తమిళసై అందులో చూసుకుంటే ఏ విషయం కూడా మనకు కనబడలేదు. ఇక ఇక్కడ చూసుకుంటే ప్రొసీజర్ ప్రకారమే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ప్రొసీజర్ ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సరైన దిశలోనే ముందుకు వెళ్తున్నాం. ఇక అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని సీజీ చెప్పారు. అప్పటి నుండి స్టార్టింగ్ నుండి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, సిట్టింగ్ జడ్జిని పెట్టి మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ చేపడతామన్నారు. ఇప్పుడు ఆ సిట్టింగ్ జడ్జినే ఇవ్వలేమని చెప్తుండట. ఇక ఎట్లా విచారణ చేపడతారు? ఇప్పుడు ఇక కథ మళ్ళీ వేరైపోయింది. మాజీ న్యాయమూర్తితో విచారణ చేయించుకోవాలని సూచించారు. దీనిపై కేబినెట్లో లేదా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మొత్తానికి సిట్టింగ్ జడ్జిని ఇవ్వకుండా మాజీ న్యాయమూర్తితోని విచారణ చేయించుకోరని చెప్పారట. ఇక సిట్టింగ్ జడ్జిని విచారణకు సిట్టింగ్ జడ్జి రాడు. సిట్టింగ్ జడ్జి ముందట కూర్చోబెట్టాల్సినటువంటి పని లేదు ఇక రేవంత్ రెడ్డికి. మాజీ న్యాయమూర్తితోని విచారణ చేపట్టుకోవాలి. ఇక మేడిగడ్డపై దీని విషయంలో క్యాబినెట్లో అసెంబ్లీలో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకుంటాడట. అంటే ఇంకా నిర్ణయం తీసుకోవడం అంటే ఇక అది ఫెయిల్ అయిపోయినట్టే లెక్క. ఇక మేడిగడ్డపై చర్చకు పక్కదారి పట్టించేందుకు కృష్ణా బోర్డు వివాదం. కేసీఆర్ ఎక్స్పైర్ డేట్ పూర్తయిన మెడిసిన్, కేసీఆర్ అట ఎక్స్పైర్ డేట్ పూర్తయిపోయినటువంటి మెడిసిన్ లాంటివాడట. కేసీఆర్ ఎక్స్పైర్ డేట్ అయిపోతుంది గోలి మీద, ఆ అయిపోయినటువంటి డేట్ లాంటి వాడు కేసీఆర్ అని చెప్తున్నాడు. ఇక అధికారం పోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆయన సభకు రావాలి, ప్రతిపక్ష నేతగా బాధ్యత నిర్వహించాలి. అసెంబ్లీలో బీఆర్ఎస్ కార్యాలయం మార్పు నిర్ణయం స్పీకర్తే. అరే సభకు రావడానికే కొత్త మొన్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఒకటి చేసిన తర్వాత ఇక వస్తాడులే, ఎందుకు తొందరపడుతున్నారు రేవంత్ రెడ్డి? ప్రతిపక్షంగా గొంతు విప్పి కేసీఆర్ మాట్లాడే రోజు తప్పకుండా వస్తుంది. అసెంబ్లీలో తన గొంతు వినిపిస్తాడు. అది ఒక తప్పు దొరకనిది, దొరికిన తర్వాత చూస్తాడు, ఏందన్నది చూపిస్తాడు. తప్పు దొరికేదాకా వెయిట్ చేస్తున్నాడు. ఇక హామీలు ఏమయ్యాయి, ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయని మంత్రి హరీష్ రావు అడుగుతుండు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎక్కడున్నాయి హామీలన్నీ? కాంగ్రెస్ సర్కారుపై హరీష్ రావు ఫైర్. గవర్నర్ ప్రసంగంలో మేనిఫెస్టోలోని అంశాలేవి? రైతు బంధు, రుణమాఫీ ఇస్తామనేది, ఇక మిగిలింది 40 రోజులేనని వ్యాఖ్య. ఇక ఇంకేమున్నది, మొత్తం మీద 100 రోజులల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామన్నారు, హామీలన్నీ పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే 60 రోజులు కంప్లీటెడ్, 61 రోజులు కంప్లీటెడ్, 39 రోజుల కాల వ్యవధి. ఇందులో మీరు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? గవర్నర్ ప్రసంగంలో అసలు అవి లేనే లేవు. ఇక ఎప్పుడు అవి ఎట్లా పెడతారు? ఇక లేనప్పుడు అటు ఇటు అనేసరికి పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చేస్తాయి. ఎవరు చెప్పుకోవాలి వాళ్ళ బాధ? ఇక మీడియాతో మాట్లాడుతున్న హరీష్ రావు, చిత్రంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుతారా లేదా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని 2 రోజులు ముందుకు జరపడంలో ఉన్న తొందర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద లేదని ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇక అధికారంలోకి రాగానే ఇచ్చినటువంటి హామీలు అన్నీ అమలు చేస్తామని ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు వాటిని దాటేస్తుంది. రాష్ట్ర గవర్నర్ ప్రసంగాన్ని విజన్ డాక్యుమెంట్ లాగా చూస్తాం, కానీ గవర్నర్తో అర్ధసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. అయితే గవర్నర్ చేసే ప్రసంగం ఏదైతే ఉందో అది ఒక విజన్ లాగా, సంవత్సరానికి సరిపడ విజన్ లాగా చూస్తాం. అలాంటిది గవర్నర్ చేతితోనే అర్ధ ప్రసంగాన్ని వినిపిస్తున్నారని చెప్తున్నటువంటి ఇక్కడ
హరీష్ రావు చెప్తున్నాడు. ఇక వృద్ధులు, వికలాంగులు, ఆసరా పెన్షన్దారులు, మహిళలు వరి పంటకు బోనస్ గురించి మాట్లాడకపోవడం నిరాశ మిగిల్చిందని అన్నారు. ఇక గవర్నర్ ప్రసంగం ప్రజలకు ఎలాంటి విశ్వాసం కల్పించలేదని కూడా చెప్పినటువంటి అంశం. వృద్ధులకు సంబంధించి, వితంతువులకు సంబంధించి పెన్షన్స్, 2500 రూపాయలు గృహంలో ఉన్నటువంటి మహిళలకు, ఇక 500 బోనస్, రుణమాఫీ, వీటి మీద ఏ విషయం మీద కూడా మాట్లాడలేదు. వీటి మీద అందులో అసలు ఊచేయలేదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ప్రశ్నించే ప్రజలుగా మీరు ఆలోచించాలి. ఇది ఇట్లున్నది కథ. ఇది కర్తవ్య కాలం. ఇక మోదీ ప్రభుత్వం ఆర్థిక విజయాలపైన పార్లమెంట్లో శ్వేతపత్రం. యూపీఏ వదిలిన ఇక సవాళ్లను విజయవంతంగా అధిగమించామని వెల్లడి. 2047కి అభివృద్ధి చెందిన భారత్ మన గమ్యం అని స్పష్టీకరణ. ఇంకొకటి చూడురి, ప్రేమించట్లేదని గొడ్డలతో నరికిండట. ప్రేమించలేదని గొడ్డలతో నరికిండంటే అమ్మాయి ప్రేమిస్తే ప్రేమిస్తుంది, లేదంటే లేదు. ప్రేమించలేదని గొడ్డలతో నరికి చంపేసిండు. ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ప్రేమోన్మాది ఘాతుకం. ప్రేమ పేరిట వేధింపులు, తిరస్కరించడంతో ఆమె పెళ్లిని సైతం చెడగొట్టినటువంటి వైనం. తనకు దక్కనటువంటి యువతి మరెవరికి దక్కకూడదంటూ గొడ్డలతో నరికి చంపి పరారి. ఇక అడ్డు వచ్చినటువంటి మరో మహిళ 3 ఏళ్ల బాలుడి పైన కూడా దాడి జరిగిందట. మొత్తానికి ఈ విధంగా దాడి చేసినటువంటి వ్యక్తి భరించలేక మొత్తానికి గొడ్డలతో నరికేసింటారు నాయన. స్టోరీ ఏందో మరి, లవ్ స్టోరీ పూర్తిగా మనకు తెలియదు, కానీ లవ్ స్టోరీ ఏదో ఉన్నట్టున్నది గట్టిగానే. లేకపోతే గొడ్డలతో నరికి అంత దూరం ఎందుకు పోతుంది? ఆ అమ్మాయి కూడా తనతో పాటు ప్రేమలో ఉందా లేదా, తనను మోసం చేసి వెళ్ళిపోయిందా? మొత్తానికి గొడ్డలతో నరికిందంట. ఇక ఈనాడు దినపత్రికలో చూద్దాం వార్త. ఈనాడులోకి వెళ్తే ఫేస్ క్రీమ్లు ఉంటాయి చూడండి, అవి కొంచెం చూసుకుంటూ వాడండి. ఫేస్కు పెట్టుకునేటువంటి క్రీమ్లు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని అడ్డమైనటువంటి కెమికల్స్తోని ఆ క్రీములు తయారు చేస్తుండ్రు. వాటి వల్ల చర్మానికి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆలోచించుకొని చూసి కొనుక్కొని పెట్టుకోండి అవి. ఇక ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలైతే చూద్దాం మనము. ఇక నూతన ఇసుక విధానం అంటూ ప్రభుత్వానికి ఆదాయం, ప్రజల అవసరాలు తీరేలా ఒక పాలసీని తీసుకురాబోతున్నటువంటి ప్రభుత్వం. ఇక ముఖ్యంగా మన బడా మాటలు ఉంటాయి కానీ చేతలు లేనటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక రేవంత్ రెడ్డి పాలసీ ఏ విధంగా ఉందంటే, ఎలక్షన్స్కు ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత, గద్దెన కూర్చున్న తర్వాత హామీలను నెరవేర్చడం, దానికి అసలు రూపమే లేకుండా పోయింది. నెరవేర్చడం లేదు, దానికి రూపాన్ని చూపించడం లేదు. జనాలను మోసం చేసే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు పోతుందనే విషయం అయితే గమనించాలి మీరు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం, అధికారులు పద్ధతి మార్చుకునేందుకు 48 గంటల డెడ్ లైన్. అధికారులు పద్ధతి మార్చుకోవడానికి 48 గంటల డెడ్ లైన్ విధించిండట ఈ రేవంత్ రెడ్డి. మరి తను ఇచ్చినటువంటి హామీలను ఎందుకు నెరవేర్చట్లేడు? ఉద్యోగాలు వేస్తాం, రుణమాఫీ చేస్తాం, 2500 ఇస్తాం, అనేకమైనటువంటి హామీలు ఇచ్చినావు. అనేకమైనటువంటి హామీలలో ఏ హామీ లేదు. రుణమాఫీ చేయలేదు, రైతు బంధు వేయలేదు. రైతు బంధు 15,000 వేస్తా అన్నావు, ఎంత వేసినావు? పోయిన గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా 10,000 కూడా ఇవ్వలేదు కదా నువ్వు. మళ్ళీ నువ్వు ఏకంగా అధికారులకి డెడ్ లైన్, పద్ధతి మార్చుకోకపోతే డెడ్ లైన్ అని పెడతావా? నువ్వు నీకు డెడ్ లైన్ పెట్టేవాళ్ళు లేరా? ప్రజలు నీకు కూడా డెడ్ లైన్ పెడతారులే త్వరలోనే. ఇక రెండే చూద్దాం. ఇక ఇసుక అమ్మకాలకు కొత్త విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా పాలసీని రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక దీనికోసం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఇక అనుసరిస్తున్నటువంటి విధానాలను అధ్యయనం చేయాలని కూడా సూచించారు. ఇక గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తానికి ఇసుక అమ్మకంలో కొత్త పాలసీని తీసుకురావాలి. పాత పాలసీ కాకుండా కొత్త పాలసీలో
ఆదాయాన్ని సమకూర్చే విధంగా కొత్త పాలసీ తీసుకొద్దాం. ఆంధ్ర ఇతరత్ర రాష్ట్రాలు ఏ విధంగా అయితే ఇసుకను అమ్ముతున్నాయో ఆ విధంగా మనం కూడా అమ్ముదామని చెప్తుండు రేవంత్ రెడ్డి. ఈ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడున్న ఇసుక విధానం ఇక అవినీతిమయంగా మారిందన్నారు. దాదాపు 25% ఇసుక అక్రమంగా తరలివస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని ఆదేశించారు. ఇక అక్రమ రవాణా గత ప్రభుత్వంలో అడ్డగోలుగా జరిగిందట. ఇప్పుడు ఆ అక్రమ రవాణాను కట్టివేద్దామనేటువంటి ఆలోచనకు వచ్చిందయ్యా. ఇక్కడ చూస్తున్నాం కదా, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీత, చిత్రంలో మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఉన్నారు. మొత్తానికి ఇక వారంలో కాంగ్రెస్లోకి పోతారట పట్నం దంపతులు వారం రోజులలో. ఇక రెండింటిది ఉదాసీనతే. మేడిగడ్డ మరమ్మతుల గురించి పట్టించుకొని గుత్తేదారు సంస్థ. ఇక నీటిపారుదల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆక్షేపణ. ఇక కాళేశ్వరంలో బలమైన మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు దెబ్బతిన్నటువంటి పనులు చేపట్టే విషయంలో ఇక గుత్తేదారు సంస్థ, అటు నీటిపారుదల శాఖ ఎంతో ఉదాసీనంగా వ్యవహరించాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆక్షేపించింది. ఇక ఇటీవల ప్రభుత్వానికి సమర్పించినటువంటి ప్రాథమిక దర్యాప్తు నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. నిర్మాణ సంస్థ 2020 అక్టోబర్లో చేసినటువంటి విజ్ఞప్తి మేరకు 2021 మార్చిలో ఇక పూర్తి సర్టిఫికెట్ 2021 మార్చిలో పని పూర్తయినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మాత్రం 2022 మార్చి 31 వరకు నిర్మాణ సమయాన్ని పొడిగించినట్టుగా మనం చూస్తున్నాం. ఇది కథ. ఇక మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులలో ఉన్నటువంటి కథ అట్లున్నది. ఇక కేసీఆర్ కాలం చెల్లినటువంటి ఔషధం లాంటివాడు. కాలం చెల్లిపోయినటువంటి ఔషధం లాంటివాడు కేసీఆర్ అంట. ఇక డేటు ముద్రించుకొని మళ్ళీ ఎప్పుడో వస్తాడు. వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి కాలం చెల్లిపోయిందా చెల్లలేదా చూపించే రోజులు ముందే ఉన్నాయని చెప్తున్నారు కదా. కేసీఆర్ అన్నాడు, కేటీఆర్ అన్నాడు, హరీష్ రావు అన్నారు. చూద్దాం. ఇక ఉజ్వల తెలంగాణ సాధనే లక్ష్యం. త్వరలో మరో 2 గ్యారంటీ హామీలు అమలు చేస్తాం. ఉజ్వల గవర్నర్ తమిళసైతోని అనే తప్పుడు ప్రసంగాన్ని వినిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ చేత్తోటి. ఇక త్వరలో మరో 2 గ్యారంటీ హామీల అమలు, ప్రతి రూపాయి ప్రజా అవసరానికి ఖర్చు చేస్తాం. ఇక కృత్రిమ మేధ రాజధానిగా తెలంగాణ. 10 నుండి 12 ఫార్మా విలేజ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. ఇక ప్రజలపై భారం మోపకుండా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతాం. ఇక గవర్నర్ తమిళసై ఈ విధంగా మొత్తానికి చెప్తున్నటువంటి మాటలు. ఆర్థికంగా మొత్తం మీద అందరూ కూడా బలంగా ఉండేలా చెక్కదిద్దుతామని చెప్తున్నారు. గవర్నర్తోనే అబద్ధాలు చెప్పించారని హరీష్ రావు ముర్రో అని చెప్తూనే ఉన్నాడు. ఎవరు మాట పట్టించుకుంటారు? ప్రజలు మీరు అయితే గమనించండి. వచ్చే ఎంపీ ఎలక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ను తీసి బొంద పెట్టండి. హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు. ఇక వీక్షణం పత్రికా సంపాదకుడు వేణుగోపాల్, మావోయిస్టు మాజీ నేత రవిశర్మ ఇళ్లల్లో తనిఖీలు. ఇక సెల్ ఫోన్లు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నటువంటి కథనం. ఇక ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్త చూసినాం మనం. ఇక మొత్తానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూస్తే కూడా నేను హోంమంత్రినైతే బీఆర్ఎస్ను కంట్రోల్ చేస్తా. ఎవరయ్యో హోంమంత్రి పదవి కావాలన్నట. హోంమంత్రి ఇస్తే బీఆర్ఎస్ మొత్తం కంట్రోల్ చేస్తారంట. ఇక ఎవరైతే చేసేది? కేసీఆర్ కుటుంబం సహా జగదీష్ రెడ్డి జైలుకే పోతాడట. ఇక ఏకంగా ఆయనకు హోంమంత్రి ఇస్తే కేసీఆర్ కుటుంబము, జగదీష్ రెడ్డి మొత్తం అందరినీ జైలుకు పంపిస్తాడంట. అసెంబ్లీ భేటీ తర్వాత మంత్రివర్గ విస్తరణ. అధిష్టానం నుంచి నాకు హామీ ఉంది. మీడియాతో చిట్చాట్లో రాజగోపాల్ రెడ్డి, ఇక మీలాగే మాకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోంది. మంత్రి పదవిపై కేటీఆర్తో సంభాషణ మంత్రి పదవిపై. చూసినావా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. రాజగోపాల్ రెడ్డి ఏం చెప్తారో చూసిరు కదా. మొత్తం కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం లోపలి పంపిస్తాడంట హోంమంత్రి ఇస్తే.
ఆ రోజు అంతమయ్యాయి. కలోజీ కవితతో బీఆర్ఎస్ సర్కారును దునుమాడిన రాష్ట్ర గవర్నర్ తమిళసై. కేసీఆర్ ఎక్స్పైర్డ్ అయినటువంటి మెడిసిన్లు అంటుడట. ఇక ఇక్కడ చూస్తే ఏం చెప్పిందంటే, ఏపీలో టీడీపీ రాష్ట్రంలో హస్తం. తెలంగాణలో కాంగ్రెస్కు 10 ఎంపీ సీట్లు, ఇక బీఆర్ఎస్ బీజేపీలకు 3 మాత్రమే. కాంగ్రెస్కి ఏమో 10 ఎంపీ సీట్లు వస్తాయట తెలంగాణలో, బీజేపీకి బీఆర్ఎస్ 3 వస్తాయని చెప్తారు. ఏపీలో అధిక స్థానాలు టీడీపీకి, మొత్తం 25లో 17 సైకిల్కు, వైసీపీకి 8. కేంద్రంలో మళ్ళీ మోదీ సర్కార్. ఏపీలో టీడీపీ రాష్ట్రంలో హస్తం, తెలంగాణలో కాంగ్రెస్కు 10 సీట్లు. ఎవరయ్యా ఇది చెప్పింది? ఇక కేంద్రంలో మళ్ళీ మోదీ సర్కార్. బీజేపీకి 304 సీట్లు, ఎన్డీఏకు 335. ఇక ఇండియా కూటమి 166కి పరిమితం. కాంగ్రెస్ స్కోరు 71కి పెరిగే అవకాశం ఉంది. ఇక ఇండియా టుడే వాళ్ళు ఇస్తున్నటువంటి నివేదిక ఇగో ఈ విధంగా ఉంది. తెలంగాణలో మాత్రం 10 సీట్లు వస్తాయంట. కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కు బీజేపీకి 3 వస్తాయంట. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఇట్లున్నది. కలోజీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు శాసనసభలో ప్రసంగం. అధికారం ఉన్నదని పద్దు లేక అన్యాయ మార్గాలను అర్జింపబూనని రోజులంతా మైనాయంటూ ప్రారంభం. ఏందిది? ఇక్కడ చూడండి, మార్గాల రోజులంతమైనాయంటూ ప్రారంభం. మార్గాలను తప్పుదారి పట్టించేటువంటి రోజులు పోయినాయి. ఇప్పుడు అట్లా ఉండదు, సాదాసీదా మార్గాలనే, అంటే సరైనటువంటి తోవలో వెళ్ళిపోయే రోజులు మళ్ళీ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్తున్నటువంటి విషయం ఇది. ఇక వ్యవస్థలకు విలువలు, సంస్థలకు స్వేచ్ఛ, ప్రజాపాలన. ఇక నిర్దిష్ట గడువులోనే 6 గ్యారెంటీలు, త్వరలోనే మరో 2. ఇక ఎంఈలు, పరిశ్రమలు, సేవా రంగాలకు నూతన విధానం, సమగ్ర ఇంధన పర్యాటక పాలసీల రూపకల్పన. ఇక జనవాసాలకు దూరంగా 10 నుంచి 12 ఫార్మా విలేజ్ క్లస్టర్లు. ఇక కొత్త శిఖరాలకు తెలంగాణ మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాం. ఇక మన్మోహన్ సోనియాకు రాష్ట్రం రుణపడి ఉంటుంది తమిళసై. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వచ్చే అవకాశం. గవర్నర్ ప్రసంగం పెలవమంటూ హరీష్ రావు చెప్తున్నారు. ఇక విపక్ష నేత చాంబర్ ఇన్నర్ లాబీ నుంచి ఔటర్కు నేడు గవర్నర్ ప్రసంగంపై చర్చ, రేపు బడ్జెట్ అట. ఇక మొత్తం సభకు కేసీఆర్ గర్హాజరైపోయిండు. ఇక ఇట్లున్నది కథ. గవర్నర్ చేసినటువంటి ప్రసంగాన్ని మొత్తం తప్పుదోవ పట్టించిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తప్పుడు మాటలతోని ప్రసంగాన్ని వినిపించిండ్రు గవర్నర్ చేత్తోటి. ఇక ఐఏఎస్కు 10 కోట్లు, ఆ అధికారి చెప్పినట్లు చేశా, పలు దఫాలుగా నగదు రూపంలో చేరవేశ. ఐఏఎస్కు 10 కోట్లు, ఆ అధికారి చెప్పినట్లు చేశా, పలు దఫాలుగా నగదు రూపంలో చేరవేసిరట. ఐఏఎస్కు 10 కోట్లు. అమ్మ. ఏసీబీ కస్టడీలో వెల్లడించినటువంటి శివబాలకృష్ణ ఐఏఎస్ను విచారించేందుకు రంగం సిద్ధం. ప్రభుత్వ అనుమతి కోరినటువంటి ఏసీబీ అధికారులు ఇక బడా స్థిరాస్తి సంస్థలపైన ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఇక డొల్ల కంపెనీలు, బినామీలపై ఐటీ నజర్. ఇక నిధులు మళ్లింపుపై రంగంలోకి ఈడీ దిగింది మొత్తం మీద. శివబాలకృష్ణ వెల్లడించినటువంటి అంశాలు అట్లున్నాయి. శివబాలకృష్ణ ఏం చెప్తుండు? ఇగో ఐఏఎస్కు 10 కోట్లు ముట్ట చెప్పిండట ఐఏఎస్ వాళ్ళకి. ఇక సాగునీటి శాఖలో ఎన్నికల టెండర్లు రద్దు, 8,877 కోట్ల విలువైనటువంటి 69 పనులకు స్వస్తి. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పిలిచినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాటితో ఏ ఉపయోగం లేదని కాంగ్రెస్ సర్కారు భావన. ఇక పనులు దక్కించుకొని ముడుపులు చెల్లించిన కాంట్రాక్టర్లు ఇప్పుడు ఆ టెండర్లు రద్దు చేయడంతో లబోదిబో, తక్కువ వ్యయం ఎక్కువ ఆయకట్టు సూత్రంతో రీటెండర్లు మొత్తం మీద వచ్చేసినాయి. ఇక కొలువుల జాతర,
ఇక కొలువుల జాతర పడిందయ్యా, కొలువులు విపరీతంగా పడబోతున్నాయట, జాతర లెక్క వస్తుంది, మొత్తం అందరూ కూడా రెడీగా ఉండండి. ఇక నియామకాలకు తొలగినటువంటి అడ్డంకులు, గురుకుల ఉద్యోగ ఫలితాల వెల్లడి. ఇక త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ పూర్తి. ఇక గ్రూప్ 4 ఫలితాల వెల్లడికి కసరత్తు. గ్రూప్ 1 పరీక్ష రద్దు, తిరిగి ఉత్తర్వు. పాతవారు దరఖాస్తు చేయనక్కర్లేదు. ఇక కొత్త వారికి అవకాశం కల్పించడమే నూతన సమాంతరంగా మహిళా రిజర్వేషన్లు. ఈ ఏడాదంతా నియామకాల జాతరే. ఇక 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సర్కారు మొత్తానికి రెడీ అయిపోయింది. ఈ ఏడాది మొత్తం ఉద్యోగాల జాతరనేనంట. అందరు రెడీగా ఉండుండ్రి, అప్లై చేసుకుంటారు. ఇంకా రేవంత్ రెడ్డి పరిపాలనలో మొత్తం మీద ఉద్యోగాల జాతర. ఇక డిజైన్ నిర్మాణం నిర్వహణే ముంచింది. మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ రిపోర్టు. ఇక డిజైన్ డీటెయిల్డ్ స్టడీకి ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు. ఇక బ్యారేజీని ప్రారంభించిన తర్వాత ఆపరేషన్ అండ్ పెయింటెనెన్స్ గాలికి. ఇక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ నిర్మాణ సంస్థ ఇక L&T కానీ పట్టించుకోలే. ఇక కనీసం వానాకాలం ప్రారంభానికి ముందు తర్వాత తనిఖీలు కూడా చేయలేదట. వానాకాలానికి ముందు తర్వాత కూడా తనిఖీలు చేయలేదని చెప్తారు. ఇప్పుడు ఇక నిర్మాణ ఖర్చుని ఏకంగా 133.67% పెంచేశారు. 100 ఏళ్ల కింద కట్టినటువంటి డ్యాముల గట్టిగున్న మేడిగడ్డ 4 ఏళ్ళకే ఆగమైపోయింది. 100 ఏళ్ల కింద కట్టినటువంటి డ్యాముల గురించి మాట్లాడుతారు ఇక్కడ. మొత్తం మీద మేడిగడ్డ మీదనే పడ్డాడయ్యా రేవంత్ రెడ్డి. మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టు వీటి మీద మొత్తం మీద ఆయన ఫోకస్ అంతా దీని మీదనే ఉంది. ఆ ఉత్తమ్ మాత్రం దీని మీదనే పడ్డాడు మొత్తం. ఇక ఇంకో పని లేదు. ఆయన ఏదో వెలికి తీస్తున్నా అనుకుంటున్నారా? ఇవన్నీ తీయడం కాదు నాయన. తీసి ఏం చేస్తారు మీరు? అవన్నీ తీయడానికంటే ముందు వారిని రిపేర్ చేసి ప్రజలకు నీళ్ళు అందించే ప్రయత్నం చేయండి. అనవసరంగా కాలయాపన చేయొద్దు. ఇక శ్రీధర్ బాబు వర్సెస్ హరీష్. ఈ కేసీఆర్ స్థానంలో మీటింగ్కు వచ్చినటువంటి హరీష్ అంటూ ఇక అభ్యంతరం చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు, మీటింగ్ నుంచి వెళ్ళిపోయిన మాజీ మంత్రి. అసెంబ్లీ 4 రోజులు. ఇక BACలో నిర్ణయం. నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం. రేపు బడ్జెట్. ఇక 13న ముగియనున్నటువంటి సమావేశాలు. మొత్తానికి 13వ తారీఖున సమావేశాలు ముగియనున్నాయి. ఇక బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారని చెప్తున్నటువంటి మాటలు. కేటీఆర్ హరీష్ కవితను కేసీఆరే దగ్గరుండి పంపిస్తారు. ఇక రాజగోపాల్ రెడ్డి చెప్తుండు. ఇక బీఆర్ఎస్కు బీజేపీనే శ్రీరామ రక్ష. నాకు హోంమంత్రి కావాలనుంది. అయితే మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ జైలుకే. రాజగోపాల్ రెడ్డి మొత్తం బొత్తుకుంటుంది. ఈయనకేదో పెద్దదే ఉన్నట్టుంది పిడి. బీజేపీలోకి పోతే ఈయనకేదో పెద్దదే పిడి ఉన్నట్టున్నది, అందుకే భయపడుతుండు. కవితను, హరీష్ రావును, కేటీఆర్ను వీళ్ళ ముగ్గురిని కేసీఆర్ దగ్గరుండి బీజేపీలోకి చేర్పిస్తాడంట. చేర్పిస్తే ఆయన నా బతిక ఆగమైపోతున్న భయంలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి నాకు ముందుగానే హోంమంత్రి ఈరి నేను చూసుకుంటా అంటుండు. ఇక మా ఫ్యామిలీ నుంచి లోక్సభకు పోటీ చేయాలని అనుకోవట్లే. ఇక పార్టీ ఆదేశిస్తే మాత్రం పోటీ చేస్తామని వెల్లడి. మళ్ళీ ఇదొక పాట. ఇక బీఆర్ఎస్ నేతలందరూ బీజేపీలో చేరండి. అబ్బా గుడ్ న్యూస్ కిషన్ రెడ్డి చెప్ప. ఇగో ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళందరినీ బీజేపీలో చేరమంటుండు. ఇక కాంగ్రెస్ పని ఖతం చేసేస్తామంటుండు. ఇక లోక్సభ ఎన్నికల్లో అసలు పోటీలోనే ఉండదు. ఇక మేము ఒంటరిగానే బరిలోకి దిగుతాం. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డూప్ ఫైట్ జరుగుతున్నదని ఫైర్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డూప్ ఫైటే జరుగుతుందట. బీఆర్ఎస్ నేతలందరూ బీజేపీలో చేరండి. ఇక మీ బ్లాక్ పేపర్ మాకు దిష్టి చుక్క. మాకు ఒక దిష్టి చుక్క లాంటిది. ఇక మోదీ కాంగ్రెస్పై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయిపోయాడు. బ్లాక్ షర్ట్ వేసుకుని ఫ్యాషన్ షో చేశారని ఎద్దేవా. ప్రతిపక్షాల చర్యలను స్వాగతిస్తున్నామని వ్యాఖ్య. ఇక ఉభయ సభల్లో వైట్ పేపర్ వర్సెస్ బ్లాక్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేసినటువంటి బీజేపీకి కౌంటర్గా కాంగ్రెస్ బ్లాక్ పేపర్ ఇచ్చిందట. ఆ బ్లాక్ పేపరు మాకు ఒక దిష్టి చుక్క లాంటివని చెప్తున్నటువంటి మోదీ. ఇక కేటీఆర్ చెప్తేనే 53 కోట్లు ఇచ్చినాం. కేటీఆర్ చెప్తేనే 53 కోట్లు ఇచ్చిరట. ఎవరికి? ఫార్ములా ఈరేస్ బాధ్యతంతా ఆయనదే. ఇక ప్రభుత్వ నోటీసులకు అరవింద్ కుమార్ రిప్లై. ఇక ఫార్ములా ఈరేస్ బాధ్యత మొత్తం అప్పటి మున్సిపల్ మంత్రి
కేటీఆర్దేనని ఇక ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ తెలిపారు. ఇక కేటీఆర్ చెప్తేనే ఫార్ములా ఈ రేస్ కోసం హెచ్ఎండిఏ నిధులు 53 కోట్లు చెల్లించినట్టు వెల్లడించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెచ్ఎండిఏ నిధుల ఫార్ములా ఈ రేస్కు బదిలీ చేశారని ఆరోపణలు. ఇక వచ్చినందున వివరణ ఇవ్వాలని ఇక అరవింద్కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటీసులు కూడా ఇచ్చినటువంటి మాట. ఇక ఇవి ఇట్లా ఉన్నాయి. మొత్తానికి హామీలన్నీ నెరవేరుస్తామని చెప్తున్నటువంటి గవర్నర్ ప్రసంగాన్ని తప్పుదోవ పట్టించి గవర్నర్తోనే తప్పుడు మాటలు వినిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇక ఈ ప్రసంగాన్ని ఉద్దేశించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? గవర్నర్ ప్రసంగంలో మొత్తానికి పెన్షన్స్, రైతు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో అసలు ఈ ప్రసంగంలో రుణమాఫీ లేదు, పెన్షన్స్ లేదు, 2500 లేదు, బోనస్ లేదు. ఇక ఇట్లున్నది. ఇక మహిళా ఓటర్లే ఎక్కువ. లోక్సభ ఎన్నికలకు ఫైనల్ ఓటర్ లిస్టును ఎన్నికల కమిషన్ ఇక CEO వికాస్ రాజ్ రిలీజ్ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి చూసుకుంటే మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయట. ఇక యువతని గొడ్డలతో చంపినటువంటి ఉన్మాది. ఇక శివబాలకృష్ణ అవినీతిపై ఐటీ ఈడీ ఫోకస్. శివబాలకృష్ణ పైన మొత్తానికి ఐటీ ఈడీ మొత్తం మీద ఫోకస్ పెట్టింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతిపై ఐటీ ఈడీ ఫోకస్ పెట్టాయి. ఇక ఏసీబీ నుంచి ఐటీ అధికారులు కేసు వివరాలు తీసుకోనున్నట్టు ఇక సమాచారం. ఇక ఈ విధంగా ఉంది. ఇక సీఎంను కలిసిన పట్నం ఫ్యామిలీ. ఈ పట్నం ఫ్యామిలీ మొత్తం మీద పట్నం దంపతులట కాంగ్రెస్లో చేరబోతున్నారట. ఓవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి 20 మంది ఎమ్మెల్యేలు వస్తారనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. ఇంకొక విషయం, నిన్న జగ్గారెడ్డి ఏం చెప్పిండంటే కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నుండి 20 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పిండు. ఇది రిలీజ్ చేసినటువంటి ఒక లీక్ అని చెప్తుండ్రు. వాస్తవానికి అది లీకా లేకపోతే బీఆర్ఎస్కు బలాన్ని చేకూర్చేటువంటి ఫైరా అనేది మాత్రం చూడాలి మనం త్వరలో. ఇది మనం తెలంగాణకు సంబంధించినటువంటి మార్నింగ్ న్యూస్ చూసుకున్నాము.